హలో గైస్, అయితే ఈరోజు టెస్టింగ్ టైప్స్ పార్ట్ 2లో ఉన్నాం. ఈ టెస్టింగ్లో కంపాటబిలిటీ టెస్టింగ్ దాని గురించి తెలుసుకుందాం. కంపాటబిలిటీ టెస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ compatibility testing is used to determine if your software is compatible with other elements of systems with which it is should be operate browser operating systems or హార్డ్వేర్. ఈ కంపాటబిలిటీ అంటే ఏం లేదు, మీరు మీరు టెస్ట్ చేసిన అప్లికేషన్ ఎటువంటి బ్రౌజర్లో పనిచేస్తుంది అంటే అన్ని రకాల బ్రౌజర్స్ని ఇది అలౌ చేస్తుందా లేదా అనే దాని గురించే ఈ కంపాటబిలిటీ టెస్టింగ్. ఈ కంపాటబిలిటీ టెస్టింగ్లో మీరు టెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు మీరు క్రోమ్లో టెస్ట్ చేశారంటే ఫాక్స్ వెబ్సైట్లో ఫాక్స్ వెబ్ బ్రౌజర్లో టెస్ట్ అవుతుందా, అండ్ అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లో అది ఎట్లా పనిచేస్తుంది, అండ్ ఇంకా కొన్ని వెబ్సైట్లో కొన్ని బ్రౌజర్స్లో అది ఇంకెలా అంటే బగ్స్ చూపిస్తుందా అంటే ఇంకెలా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనే దాని గురించి మీరు టెస్టింగ్ అయితే చేయాలి. బ్రౌజర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డిఫరెంట్ లినక్స్, విండోస్, ఐఓఎస్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి కూడా మీరు బగ్ అయితే రాయాలి, టెస్టింగ్ అయితే చేయాలి. అండ్ హార్డ్వేర్, ఎలాంటి హార్డ్వేర్లో పనిచేస్తుంది, ఎలాంటి హార్డ్వేర్ని యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని కూడా మీరు టెస్టింగ్ అయితే చేయాలి. ఇది కంపాటబిలిటీ టెస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ టెస్టింగ్. ఈ డేటాబేస్ టెస్టింగ్ అంటే ఏం లేదు కదా, డేటాబేస్ కనెక్షన్ అండ్ యూజర్ ఎంటర్ డేటా ఇన్ అప్లికేషన్ ఈజ్ సేవింగ్ ఇన్ టు రెస్పెక్ట్ టు డేటాబేస్ టేబుల్. మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఒక లాగిన్ పేజ్ ఫేస్బుక్ తీసుకోండి. ఈ ఫేస్బుక్ తీసుకున్నప్పుడు మీరు ఫేస్బుక్ అది ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ అయితే యూజర్ నేమ్. ఇన్స్టాగ్రామ్లో యూజర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు చాలా టైప్స్ ఆఫ్ యూజర్ నేమ్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే యూజర్ నేమ్ కాకుండా ఇంకో యూజర్ నేమ్ తీసుకోమని తను సజెషన్ చేస్తుంది. చాలా యూజర్ నేమ్స్ సజెస్ట్ చేస్తుంది. దాంట్లో యూజర్ నేమ్ తీసుకోవచ్చు, లేకపోతే మనమే 2-3 యూజర్ నేమ్ సెట్ అయ్యేదాకా మార్చుతూ ఒక యూజర్ నేమ్ తీసుకుంటాం. అలా ఎందుకు జరుగుతుంది అంటే యూజర్ నేమ్ ఆల్రెడీ మీరు ఇచ్చిన లాంటి యూజర్ నేమ్ ఇంకొకళ్ళు ఆల్రెడీ స్టోర్ చేసేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో, అందుకే అది తీసుకోవట్లేదు. అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాబేస్లో స్టోర్ అయిన యూజర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తుంది. ఫస్ట్ మీరు ఇచ్చిన యూజర్ నేమ్తో అది మ్యాచ్ అయిందంటే యూజర్ నేమ్ ఇది కాదు ఇంకోటి తీసుకోండి అని చెప్తుంది. మళ్ళీ మీరు ఇచ్చిన యూజర్ నేమ్ అక్కడ లేదు అంటే అది యాక్సెప్ట్ చేస్తుంది, మీరు యూజర్ నేమ్తో లాగిన్ చేసుకోవచ్చు. ఇది డేటాబేస్ ఇలా పనిచేస్తుంది. అండ్ డేటాబేస్ టెస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే దేర్ 3 areas to be tested are application, web and database servers. మీరు 3 అప్లికేషన్స్ టెస్ట్ చేయాలి. అప్లికేషన్ ఫస్ట్ టెస్ట్ చేసిన వెబ్ సర్వర్స్ టెస్ట్ చేయాలి, తర్వాత డేటాబేస్ సర్వీసెస్ని టెస్ట్ చేయాలి. ఈ అప్లికేషన్ టెస్ట్ చేయడం అంటే టెస్ట్ రిక్వెస్ట్ ఆర్ సెంట్ కరెక్ట్లీ to the database and output of the client side displayed correctly. మీరు ఇచ్చే ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తే అది ఎలా పనిచేస్తుంది లేదా అనేది క్లయింట్ సైడ్ మీకు డిస్ప్లే అవుతుందా లేదా అనేది ఇది చెక్ చేస్తుంది. అప్లికేషన్ ఉపయోగించి డేటాబేస్ని యాక్సెస్ చేస్తుంది, అది టెస్ట్ చేస్తుంది. అండ్ వెబ్ సర్వీస్ is handle all application requests without any server
denial. వెబ్ సర్వీసెస్లో ఒక ఈమెయిల్ తీసుకుందాం. మీరు ఒక ఈమెయిల్తో లాగిన్ అయ్యారు అంటే ఆ ఈమెయిల్ ఎలాంటి అంటే మీరు ఒక ఈమెయిల్ బ్రౌజర్లోకి వెళ్ళండి. ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీరిచ్చే పర్ఫెక్ట్ మీరిచ్చే మీ బ్రౌజర్లో ఎంటర్ చేసే ఈమెయిల్ అనే వర్డ్ యూఆర్ఎల్ అనమాట. ఆ యూఆర్ఎల్ ఎలా ఎంటర్ చేస్తున్నారు వెబ్ సర్వీస్లో, ఆ ఎంటర్ రిక్వెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ అది చెకింగ్ అంటే డేటాబేస్ సర్వీస్. మేక్ షూర్ క్వరీస్ సెంట్ టు ద డేటాబేస్ గివెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. మేక్ షూర్ క్వరీస్ సెంట్ టు బి డేటాబేస్ గివెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన పర్ఫెక్ట్ సెర్చ్ ఆప్షన్స్ ప్రింట్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఇది టెస్ట్ చేస్తుంది. దాన్ని ఇంటర్ఫేస్ టెస్టింగ్ అంటారు. ఇంటర్ఫేస్ టోటల్ మొత్తం అప్లికేషన్ వైజ్ ఉంటుంది. అప్లికేషన్ నుంచి డేటాబేస్ నుంచి వెబ్ సర్వర్ ఇలా. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ పేజ్ డేటా ఇమేజెస్ లోడ్ టైం. ఏంటి అంటే ఇప్పుడు మీరు టెస్టింగ్ పేజ్ డేటా ఇమేజ్ హౌ మచ్ టేక్ కేర్ అబౌట్ టైం అంటే ఆ పేజ్ మీకు లోడ్ అవ్వడానికి ఎంత టైం అనేది తీసుకుంది అనే దాన్ని టెస్టింగ్ లోడింగ్ డేటా అంటారు. ఈ 13 users application it was testing page data image load time how much time care about 13 users. ఒకవేళ 30 users ఎట్ ఏ టైం మా బ్రౌజర్ని వాడారంటే ఎంత లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది టెస్ట్ చేయాలి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇది మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇదైతే తెలుస్తుంది మీకు. ఎగ్జామ్ రిజల్ట్ టైంలో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు సర్వర్ షో అవ్వడం ఇలాంటివే జరుగుతాయి. అండ్ సెక్యూర్ టెస్టింగ్ ఇన్వాల్వ్స్ ద టెస్ట్ టు ఐడెంటిఫై ఎనీ ఫ్లోస్ అండ్ గ్యాప్స్ ఫ్రమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సెక్యూరిటీ టెస్టింగ్ ఇన్వాల్వ్స్ టెస్ట్ టు ఐడెంటిఫై ఎనీ ఫ్లోస్ అండ్ ఇది కూడా సేమ్ అంతే. సెక్యూరిటీ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతలా సెక్యూర్ చేస్తుంది అనే దాని మీద ఇది టెస్టింగ్ ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి అంటే ఫేస్బుక్ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, మీరు ఇప్పుడు ఎంటర్ ద క్యాప్చా కూడా ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీయే. అండ్ ఇలా ఎంటర్ ద క్యాప్చా ఒకటి అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ ఒకటి అండ్ సెక్యూరిటీ వాటికి సంబంధించినవే వస్తాయి. ఈ సెక్యూరిటీ టెస్టింగ్ అంటారు దాన్ని. అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ 3 times ఇచ్చినప్పుడు అది అలౌ తీసుకుంటుందా తీసుకోవట్లేదా అనే దాని మీద వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ క్లోజర్. ఈ టెస్ట్ క్లోజర్ అనే దాని గురించి ఇప్పుడు వద్దాం. ఈ టెస్ట్ క్లోజర్ డెడ్ లైన్స్. ఫస్ట్ డెడ్ లైన్స్ అంటే రిలీజ్ డెడ్ లైన్స్. ఈ డెడ్ లైన్స్ కాడకు వచ్చేసరికి టెస్టింగ్ డెడ్ లైన్స్. ఈ డెడ్ లైన్స్ అంటే ఇప్పుడు డెవలపింగ్ సైడ్ టెస్టింగ్ సైడ్ కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్స్ పూర్తయినా లేదా పూర్తయితే ఆ డెడ్ లైన్కి క్లోజ్ చేశారు, అదొక టెస్ట్ క్లోజ్. అండ్ టెస్ట్ కేస్ కంప్లీటెడ్ విత్ సర్టెన్ పర్సెంటేజ్ పాస్డ్. టెస్ట్ కేసెస్ కంప్లీటెడ్ విత్ సర్టెన్ పర్సెంటేజ్ పాస్డ్. ఈ సర్టెన్ పర్సెంటేజ్ ఎంత అంటే 18%. ఈ 18%లో ఆ టెస్ట్ కేసెస్ 18% పాస్ అయినవా లేవా అనే దాని గురించే ఇదంతా. అండ్ టెస్ట్ కేసెస్ 18% ఆఫ్ టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ డన్. అండ్ కవరేజ్ అంటే కోడ్ ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ రీచెస్ అండ్ స్పెసిఫిక్ పాయింట్. ఓకే, ఇది ఏంటి అంటే రిక్వైర్మెంట్స్.
రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. అండ్ ఈ కవరేజ్ ఆన్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్కి సంబంధించి క్లయింట్ దగ్గర ఉన్న బడ్జెట్ మొత్తం పెట్టి క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్స్ అయిపోయినాయి అంటే తన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ అవగొట్టేస్తే ఇంకా అది కూడా టెస్ట్ క్లోజ్ అయిపోతుంది. అందుకు టెస్ట్ క్లోజ్ అండ్ టెస్ట్ బడ్జెట్ డిస్ప్లేడ్ అంటే క్లయింట్ ఇంకా తన దగ్గర బడ్జెట్ పెడతానికి క్లయింట్ లేడు అనే టైంలో ఈ టెస్ట్ కూడా క్లోజ్ అవుతుంది. అంటే ఒక్కో టైమ్స్ క్లయింట్స్ చాలామంది తన బడ్జెట్ని ఆపేసి అంటే బడ్జెట్ ఇవ్వకుండా మధ్యలోంచే వెళ్ళిపోతారు. ఆటప్పుడు కూడా ఈ టెస్టింగ్ అనేది క్లోజ్ అయితే పడుతుంది. అండ్ బగ్ రేట్ ఫాల్స్ బిలో సర్టెన్ లెవెల్స్. ఇప్పుడు సర్టెన్ లెవెల్స్ అంటే ఏం లేదు, మీరు బగ్ అనేది డెవలపర్కి పంపినప్పుడు అదొక లెవెల్, అక్కడ టెస్టర్ నుంచి ఫిక్స్ చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో లెవెల్. అది పని చేయలేకపోతే మళ్ళీ మీరు అది పని చేయలేదు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ కరెంట్లీ ఆర్ నాట్, అది పని చేయలేదంటే మళ్ళీ మీరు రీటెస్ట్కి పంపాలి దాన్ని, అదొక లెవెల్. ఈ లెవెల్స్ అన్నీ సరిగ్గా చేయలేకపోతే అది టెస్ట్ క్లోజర్కి దారితీస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆల్ఫా బీటా టెస్టింగ్. ఆల్ఫా బీటా టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ టెస్టింగ్. ఈ ఆల్ఫా బీటా టెస్టింగ్ నథింగ్ బట్ ఫైనల్ టెస్టింగ్. ఇది ఫైనల్గా చేసే టెస్టింగ్ కాబట్టి ఈ పీరియడ్ ఎండ్ అవుతుంది. If alpha beta combination of alpha beta testing is called as a UAT, user acceptance testing. యూజర్ మీద వదులుతారు ఈ టెస్టింగ్ ని, అందుకే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు దీన్ని. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్